జనాభా ప్రాతిపదికన చూస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది. ప్రజలకు ప్రాథమికంగా జరుగుతుందో విషయాలు తెలిస్తే ప్రజలు వీళ్ళు నిజంగా అసహించుకుంటారు ఒక రకంగా అన్నమాట. 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయట్లేదు? ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇష్యూయే. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, రాజకీయాలతో ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి గారికి చెప్తాను. ముడిపెట్టకండి. పార్టీలో కొంత సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమా? కొంతమంది ఆశించే వాళ్ళు ఉండొచ్చు. 2 సీట్లు, 1 సీట్ అసలు పార్టీకి అడ్రస్ లేని రోజుల్లో పని మొదలుపెట్టిన ప్రయాణం మొదలైంది కదా. మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ కాకుండా ఉంటే ఎట్లా? రాజాసింగ్ ఎపిసోడ్ ఇక్కడ తొందరపాటుగా జరిగిందా, ఆయన మిస్టేక్ ఉందా, పార్టీ ఆయన సరిగ్గా అర్థం చేసుకోవాలి? జై శ్రీరామ్ అనగానే బీజేపీ అనుకుంటారు. కాదు, పేషెన్స్ అండ్ సైలెన్స్ పాలిటిక్స్లో చాలా అవసరం అండి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నమస్తే. ఈ నియోజకవర్గాల పునర్విభజన కానీ లోక్సభ సీట్ల పెంపు విషయానికి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొంత ఇబ్బంది అవుతుంది. జనాభా ప్రాతిపదికన చూస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది. తమిళనాడులో ఒక పెద్ద మీటింగ్ కూడా జరిగింది, మీరు కూడా చూస్తుంటారు. దీనిపైన ఎట్లా అంటారు మీరు? ఇది కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంటే. ప్రజలకు ప్రాథమికంగా జరుగుతుందో విషయాలు తెలిస్తే ప్రజలు వీళ్ళు నిజంగా అసహించుకుంటారు ఒక రకంగా అన్నమాట. మనము దేనికోసం ఇటువంటి వాదాన్ని లేవనెత్తి లేదా నిజమైన సమస్యలను దూరం అంటే చర్చ పెట్టకుండా వేయడం జరుగుతుందని నా అభిప్రాయం. 2001 లేదా 2011 జనాభా లెక్కలు జరిగినాయి. 2011 జనాభా లెక్కల కంటే ముందు 2001 జరిగినాయి. 2001 జనాభా లెక్కలు అయినాక 2002లో కేంద్ర ప్రభుత్వం అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కోసం అప్పుడు ప్రతిపాదన చేసింది. పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సవరణ చేసింది. దాని ప్రకారం 25 ఏళ్ళ వరకు అంటే 2026 తర్వాత అంటే 21 జనాభాలు, అప్పుడు 21లో కరోనా వస్తుందని ఊహించలే వాళ్ళు కూడా. 21 జనాభా లెక్కల ప్రకారం 26 తర్వాత మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలా. అది కూడా 26 తర్వాత జరిగేటువంటి జనాభా లెక్కలని చెప్పింది. 21 కూడా చెప్పాలి. 2002లో అయిపోయింది. 2002లో కూడా ఈ సమస్య ఉంది. 2002లో కూడా సేమ్ సమస్య ఉంది. అప్పుడు కూడా జనాభా తమిళనాడులో ఒక రకమైనటువంటి నియంత్రణ, జనాభా నియంత్రణ, కేరళలో ఇంకా జనాభా నియంత్రణ, మైగ్రేషన్, అక్కడ నుంచి వలస పోవడం, తమిళనాడులో కూడా, తెలంగాణలో కూడా అటువంటి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతుంది. 2008లో 7లో జరిగినాయి కదా పునర్విభజన జరిగింది కదా. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, ఒక్క సీట్ అని తగ్గిందా? 71 42, 2009లో 42 కదా. అప్పటికి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు గడిచిపోయింది కదా. 40 ఏళ్ళు ఆల్మోస్ట్ 38 ఏళ్ళు గడిచిపోయింది కదా. ఎన్ని సీట్లు పెరిగినాయి, ఎన్ని సీట్లు తగ్గినాయి? ఉత్తరప్రదేశ్లో అప్పుడు 80, ఇప్పుడు తర్వాత కూడా 80, ఇప్పుడు 80 కదా. అప్పుడు 294 అసెంబ్లీ, ఇక్కడ 2 కలిపి ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ తీసుకోరు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తగ్గినాయి, తెలంగాణలో పెరిగినాయి. అంతకుముందు 104 సీట్లు 107 అయినాయి, 107, 119 అయినాయి. 2009లో ఎలక్షన్స్ జరిగినాయి, సంఖ్య పెరిగింది. అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 తగ్గినాయి, ఇక్కడ 4 పెరిగినాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఇంతే కదా లెక్క. ఇంకేం జరిగింది? రేపు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రెట్రాస్పెక్టివ్గా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా గతంలో చేసినట్టుగా ఇప్పుడు చేయవచ్చు కదా. రాజ్యాంగ సవరణ వాజ్పేయి గారి కాలంలో జరిగింది. అది 2002 చట్టం ఏదైతుందో రాజ్యాంగం యొక్క సవరణ అనేటువంటిది 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరిగింది. ఇది అప్పుడు కూడా డిఎంకే భాగస్వామి అన్నట్లు. వాజ్పేయి గారి ప్రభుత్వంలో డిఎంకే ఒక భాగస్వామి, డిఎంకే మంత్రులు ఉంటే అప్పుడు కూడా. దాంట్లో మురసలి మరన్ లాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి జాతీయ నాయకులు. మురసలి మరన్ ఇస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, తక్కువడేం కాదు. మనం అంటే మన రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే వేరే విషయం. డిఎంకేలో ఉండా, ఏఐడిఎంకే ఉండాలి కాదు, బట్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అటువంటిది అప్పుడు కూడా ఏం తగ్గలే. కర్ణాటకలో అవే సీట్లు ఇప్పుడు కదా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. జనాభా లెక్కలు వేరు, సీట్ల రీఆర్గనైజేషన్, పార్లమెంట్ సీట్ల రీఆర్గనైజేషన్ వేరు. ఇది చాలా స్పష్టంగా ఉంది. దాన్ని పట్టుకొని పెంచితే ఒకవేళ అనుకుందాం మహిళల కోసం ప్రత్యేకంగా 30% రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడు రెట్రాస్పెక్టివ్గా పెరుగుతాయి అంతటా. ఇప్పుడు 17 ఉన్న కాడ 17 33% 6 సీట్లు. తమిళనాడులో 40 సీట్లు ఉన్నాయి, ఇది పాండిచేరి కలుపుకుంటే 40 సీట్లు. రెట్రాస్పెక్టివ్గా 33% పెరగాలంటే 12 సీట్లు 13 సీట్లు పెరుగుతాయి ఆటోమేటిక్. 39 సీట్లకు 13 పెరుగుతాయి తమిళనాడులో. సింపుల్ లాజిక్ ఇది. అన్ని రాష్ట్రాలు అట్లే పెరుగుతాయి. ఇప్పుడైతే మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకప్పుడు న్యూఢిల్లీ కూడా పెద్ద పార్లమెంట్ సీట్ ఉండే, ఇప్పుడు మల్కాజీ కూడా పెద్ద పార్లమెంట్ సీట్ ఇండియాలోనే.
అదే అరుణాచల్ ప్రదేశ్కి పోతే 2 సీట్లు ఉంటాయి, ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ అరుణాచల్ ప్రదేశ్. అంతా హార్డ్లీ 4 లక్షలు 5 లక్షల ఓట్లు ఉంటాయి. త్రిపుర 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, ఆడ 5 లక్షలు 10 లక్షల ఓట్లు ఉంటాయి. ఇక్కడ 20 లక్షల ఓట్లు అయినాయి, 20-22 లక్షలు ఉన్నాయి. ఇది దీన్ని మనం మార్చలేం కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ 2 సీట్లు ఎందుకు ఇచ్చినాం? కాంగ్రెస్ ఇచ్చిందిగా. త్రిపుర 2 సీట్లు ఎందుకు ఇచ్చినాం? పాండిచేరిని సపరేట్ స్టేట్ ఎందుకు పెట్టినా? అట్లా తమిళనాడు కలిపి పడేస్తే అయిపోతుండేగా. అండమాన్ల జనాభా అంతా అక్కడ సీట్ ఇచ్చినాం కదా మనం. ప్రాతినిధ్యం అనేటువంటిది అన్ని ప్రాంతాలలో ఉండడం కోసం ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అధ్యయనం చేసి అందరి ఆమోదయోగ్యంతో జరిగినటువంటి డివిజన్ ఇది. ఇప్పుడు మహారాష్ట్ర ఎందుకు జరగట్లేదు? సింపుల్ లాజిక్ అది కూడా. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ చెప్తే, ఇప్పుడు తెలంగాణలో ఒక పార్లమెంటు సీట్లో 7 అసెంబ్లీలు వస్తున్నాయి. మరి ఉత్తరప్రదేశ్లో 5 వస్తున్నాయి కదా. అప్పుడు ఎందుకైనా మరి ఉత్తరప్రదేశ్లో 5 వస్తున్నాయి. ఇప్పుడు ఆడ 80 పార్లమెంట్ సీట్లు, 400 అసెంబ్లీ సీట్లు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్ సీట్లు. తమిళనాడు 6 కదా. 39 పార్లమెంట్ సీట్లు అయితే ఈచ్ పార్లమెంట్కి 6 కలిపితే 334 అసెంబ్లీ సీట్లు. మహారాష్ట్ర కూడా అంతే కదా. మహారాష్ట్రలో 6 కదా సీట్లు ఉన్నది. ఇప్పుడు సింపుల్ లాజిక్ కదా. అందుకోసమని అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాకు విభజన చట్టంలో పెట్టినారు కదా, 2 సీట్లు పెంచాలి కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది. అయితే విభజన చట్టంలో పెట్టింది మాట వాస్తవం, కానీ రాజ్యాంగ సవరణ జరగాలి. ఒక విభజన చట్టంలో పెట్టిన ఆధారబాద్ రోజు మనందరూ సపోర్ట్ చేసినాం విభజన చట్టాన్ని. ఎందుకంటే తెలంగాణ రాణి అని సపోర్ట్ చేసినాం. ఏదో ఒకటి అన్ని తర్వాత మార్చుకోవచ్చు రాణి అనుకున్నాం. తెలంగాణ రావడం ముఖ్యంగా, నేను సీట్లు పెరుగుతాయా, 4 సీట్లు పెరుగుతాయా, 3 సీట్లు పెరుగుతాయా, ఇది ప్రధానమైన అంశం కాదు. కాబట్టి అప్పుడు మనం అందరం సపోర్ట్ చేసినాం, బిల్లు వచ్చింది, అయిపోయింది, పాస్ అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బట్ ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసమే ఈ సంఖ్యను పెంచడం మొదలుపెడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసం ఉత్తరప్రదేశ్ నుంచి కూడా డిమాండ్ ఉంది, మహారాష్ట్ర నుంచి డిమాండ్ ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాల డిమాండ్ ఒక్కసారి ఎట్లా 26లో అయిపోతుంది. కాబట్టి వెయిట్ చేస్తాం. 26 తర్వాత 27లో జరిగేటువంటి విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవచ్చు కాక. ఇక్కడ ప్రతి పార్లమెంట్ సీట్లో ఇప్పుడు 7 ఉన్నాయి కదా, 9 చేయొచ్చు. అట్లా మహారాష్ట్రలో కూడా 6 మహారాష్ట్ర అసెంబ్లీ పెరగవచ్చు కాక. తప్పేముంది అసెంబ్లీ? ఇప్పుడు కేరళలో 140 అసెంబ్లీలు ఉన్నాయి, 180 అయితే ఏమైంది? తమిళ్లో 234 అసెంబ్లీ, 35 అసెంబ్లీ ఉన్నాయి. అది 400, 300, 400 అయితే పోయేదేమో తమిళలే కదా గెలిచేది. కాబట్టి ఆ సంఖ్య పెరగడానికి అయితే అభ్యంతరం లేదు కదా ఎవరికి. ఇటు తెలంగాణ 2 పెరగడానికి ఏం లేదు. తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లు ప్లస్ 33% యాడ్ అయితే అవుతుంది. సింపుల్. అందుకోసమనే దీన్ని కూడా ప్రాంతీయ విభేదాలతో రాజకీయం చేయొద్దు అనేది నా అభిప్రాయం. ఇది రాజకీయాలు మనం చాలా ఉన్నాయి రాజకీయాలు చేయడానికి, విమర్శించడానికి తెలివితక్కువలు. బీజేపీ విమర్శించడానికి మస్తు అవకాశాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అది చేయకుండా ఈ దేశ భద్రతకు, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల మీద రాజకీయాలు చేయొద్దని మాత్రం నేషన్ ఫస్ట్ అనుకున్నప్పుడు అవి చేయకండి. మిగతా ఎక్కడైనా రాజకీయం చేయండి, నో ప్రాబ్లం. పాలసీస్ని విమర్శించండి, తప్పు కూడా ఏం లేదు. బీజేపీ పాలసీ తప్పు, ఇది అమల్లో తప్పేముంది? పెట్టుబడిదారు విధానం తప్పు అంటే బీజేపీ చెప్పమనండి. తప్పైతే మేము తప్ప మేము చెప్తాం, వాళ్ళు చెప్తారు, చర్చ జరుగుతాయి ప్రజల లోపల. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు చర్చ సోషలిస్టిక్ అవుట్లుక్ నుంచి ఈరోజు క్యాపిటలిస్టిక్ అవుట్లుక్లకు మనం పోయినాం. 91 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుబడిదారు వ్యవస్థలో వాళ్ళు ఉంటారు. ఇంటర్నేషనల్ ఎల్పిజి ప్రాబ్లం తోటి ప్రపంచం అంతా కూడా ఈ క్యాపిటలిస్ట్ దీంట్లోకి వచ్చేసింది. తప్పారంటే చర్చ జరగాలి ప్రజల్లో. ఎస్, బీజేపీ తప్పు చేస్తే చెప్పానండి. తప్పు అయితే మేము కూడా విమర్శిస్తాం కదా. మేము కూడా అప్పుడు WTO సంతకం పెట్టడం మేము కూడా విమర్శించినాం, చాలా విమర్శలు చేసినాం. మేము కూడా ధర్నాలు చేసినాం. ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు సెక్రటరియట్ బంద్ చేసినా, అప్పుడు సెక్రటరియట్ ముందు ఉమాభారతి గారు ధర్నా కార్యక్రమం నేను కూడా పాల్గొన్నప్పుడు. నేను 95లో స్వదేశీ జాగరణ పచ్చి పేరు మీద నేనే మీటింగ్ పెట్టిన. దానికి యశ్వంత్ సిన్హా వచ్చిండు, మేనకా గాంధీ వచ్చింది, స్వామి చిమ్నానంద్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు గోరఖ్పూర్ మట్టు చిమ్నానంద్ ఎంపీ ఉండే, ఆయన వచ్చిండు. అంతా డిస్కస్ చేసినాం స్వదేశీ మీద. తప్పేం లేదు. ప్రజల్లో కూడా చర్చ జరగాలి, ప్రజలు ఆమోదిస్తే మంచిగా అవుతుంది. చూద్దాం సమయం కోసం. ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం బాగా చర్చ జరుగుతుంది. 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయట్లేదు? ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇష్యూయే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 42% బీసీలకు స్థానిక సంస్థలలో ఉద్యోగ విద్యా అవకాశాలలో ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, అయిపోయింది. మేమైతే చెప్పలేదు ఆ విషయం. మేము చాలా స్పష్టంగా మేము చెప్పలేదు. మీరు ఏ ప్రాతిపదికన చెప్పారో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో మోడీ మళ్ళీ వస్తాడని మీరు ఊహించుకొని చెప్పలే కదా. ఎవరు వస్తారని మోడీ మళ్ళీ వస్తాడు మాకు ఇవ్వడానికి ఊహించుకోలే కదా. రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమైతే ఎట్లా సాధ్యమో ఆలోచిద్దాం, మనం అందరం కలిసి ఆలోచిద్దాం. నీకెందుకు కేంద్రం ఎత్తుడు? కేంద్రం ఏం చేయాలి దాన్ని? వాళ్ళ డిమాండ్ ఏంటంటే కేంద్రం తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 9th షెడ్యూల్లో తమిళనాడులో పెట్టినట్టుగా 9th షెడ్యూల్లో పెడితే చట్టం కోర్టు పరిధి దాటిపోతుంది, కోర్టు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోదు. కాబట్టి
షెడ్యూల్లో చేర్చండి అనేది డిమాండ్. వీళ్ళు బీసీలకు, బీసీ నాయకులకు అందరికీ ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను క్లారిటీ చెప్తున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2007లో సీకాల్ వర్సెస్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు 9 జడ్జిల యొక్క ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. 1973 తర్వాత షెడ్యూల్ 9లో చేర్చినటువంటి ప్రతి చట్టాన్ని కూడా న్యాయస్థానం సమీక్షిస్తుంది. 1973 తర్వాత చేర్చినటువంటి ఏ చట్టాలు కూడా ఇప్పుడు షెడ్యూల్ మా న్యాయ పరిధిలో లేకుండా లేవు అని భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంది. ఇప్పుడు ఇంక్లూడింగ్ తమిళనాడు రిజర్వేషన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ఓకే, లేవని తప్పులు చెప్పి కోర్టులో స్టే రాదు, కోర్టులో ఎటువంటి అడ్డం రాదని చెప్పి తప్పించుకుంటే తప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఇప్పుడు షెడ్యూల్ 9లో ఉన్న అన్ని షెడ్యూల్ 9లో చివరి చట్టాన్ని ఎప్పుడు చేశారు? చివరి చట్టాన్ని ఇదే కదా. ఇక ఆ తర్వాత షెడ్యూల్ 9 1950లో అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగంలో షెడ్యూల్ 9 లేదు. అప్పుడు 8 షెడ్యూల్లే. 9వ షెడ్యూల్ను 1949లో తర్వాత 50లో నెహ్రూ గారు అన్ఎలెక్టెడ్ నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్, అప్పటికి కూడా ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రైమ్ మినిస్టర్ కాదు, అప్పటికే ఆయన నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఈ 9వ షెడ్యూల్ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చారంటే యాజ్ పర్ రాజ్యాంగంలో 14 నుంచి 31 వరకు ఉన్నటువంటి చట్టాలు ఏమంటే రైట్ టు హ్యావ్ ది ప్రాపర్టీ, ఆస్తి హక్కు అనేటువంటి ప్రజల యొక్క హక్కు, వ్యక్తిగత హక్కు. అది అయితే ఆస్తి హక్కు ఎంత భూమి ఉండాలి? భూమిని ప్రభుత్వం తీసుకోవాలి కదా. ప్రభుత్వం నా దగ్గర 100 ఎకరాలు నేను ఇయ్యాను నా ఆస్తి హక్కు అనుకున్నప్పుడు ప్రభుత్వ అవసరాలు, ప్రజల అవసరాలు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమి కావాలి. అట్లాగే కొంత భూమి కొద్ది మంది దగ్గర ఉండిపోయింది. పేద ప్రజలకి ఈ అసమానతలు తొలగించాలి. ఇప్పుడు సోకాల్డ్ సోషలిజం అని పెట్టుకున్నారు 1975-76లో, కానీ అంతకంటే ముందు సోషలిజం గురించినటువంటి ఇదే అంశం కదా. ఈ పెట్టినటువంటి 284 చట్టాలు షెడ్యూల్ 9లో ఉన్నాయి. మీరు వెరిఫై చేసుకోండి. ఈ 284 చట్టాలు ఏంటంటే భూ సంస్కరణ చట్టాలే 90% ఉన్నాయి. అట్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, రూరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, అది బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల యొక్క ఈ భూ సంస్కరణలు, పట్టణ భూ పరిమితి చట్టాలు ఇవి మాత్రమే వాళ్ళు ఉన్నాయి. ఆస్తి హక్కును ఎట్లా ప్రభుత్వం తీసుకోవడానికి ఉండేటువంటి స్కోపు, ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూమి తీసుకునేటువంటి హక్కు, ఇవన్నీ అందుట్లో ఉన్నాయి. వీటిని కోర్టును ప్రశ్నించొద్దనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి షెడ్యూల్ అది. కానీ 73 తర్వాత అది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ధర్మాసనం 9 ఏళ్ళ ధర్మాసనం ఏం చెప్పిందంటే ఇవన్నీ ఓకే, కానీ 73లో జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. ఏ సవరణ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే దాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందని చెప్పి సమీక్షిస్తుందని చెప్పింది. ఆ సమీక్షలో భాగంగానే 73 తర్వాత వచ్చినటువంటి అన్ని కేసులు అంటూ ఉన్నాయి. కాబట్టి లేదు అని తప్పుడు సమాచారం ఇచ్చి షెడ్యూల్ 9 తమిళనాడుకు మినహాయించారండి. తమిళనాడుకి మినహాయించిన 92లో ఆ తమిళనాడు కూడా కోర్టు రివ్యూలు ఉంది అంటున్నా. ఇప్పుడు ఓకే, తమిళనాడు కోర్టు రివ్యూ లేకుండా ఇప్పుడు తెలంగాణ ఉదాహరణకి మరి ఎందుకు చెప్తలేదు జడ్జిమెంట్ అంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. 2007లో మనకు ఆంధ్రప్రదేశ్ వేతన లెక్కలు వస్తుంది. 2007లో ఇక్కడ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్టేతో ఉంది కానీ అది ఫైనలా కాదుగా. ఇప్పుడు అదే తమిళనాడు విషయంలో కూడా అదే, ఇది ఫైనల్ కాదు. అది 73 తర్వాత అని స్పష్టంగా చెప్పినారు. 73 తర్వాత 2007లో వచ్చినటువంటి 73లో కూడా ఎందుకు పెట్టారంటే సుప్రీంకోర్టు అప్పటి ధర్మాసనం కూడా చాలా పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది. పెద్ద జడ్జిమెంట్, అది భారతదేశ చరిత్రలో పెద్ద జడ్జిమెంట్. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేటువంటి జడ్జిమెంట్ అది. కాబట్టి ఆ ప్రాథమిక హక్కుల జడ్జిమెంట్ అంత ముందునే పక్కన పెట్టేసి ఆ తర్వాత అన్ని సమీక్షిస్తాము అని చెప్పినారు సుప్రీంకోర్టు. ఇంకా కొత్త చర్చ లేదు దాని గురించి. కాబట్టి ఎట్లా దీన్ని పరిష్కరించాలా బీసీ రిజర్వేషన్ అనే దానికి మీరు మొనోపల్లిగా బీసీల ఓట్ల క్రెడిట్ మాకే రావాలని అనుకుంటే మాత్రం తప్పది. ఎట్లా రావాలనేది అందరం కలిసి ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి. నువ్వు ఒక్కనివి కాదు. ఈవెన్ సమాజంలో బీసీ సంఘాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు కూడా ఎంతో కొంత బీసీల కోసం పనిచేస్తున్నారు. ఎందుకు బీసీలకు కానటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఎస్సీ సంఘాలు కూడా బీసీలకు వ్యతిరేకం ఏమన్నా. ఇప్పుడు సోకాల్డ్ బ్రాహ్మణ సంఘాలే కావచ్చు, మిగతా సోకాల్డ్ అయితే రిజర్వేషన్ పొందినటువంటి కులాలు ఉన్నాయి వేలమ్మ, వీళ్ళు మాత్రం బీసీలకు వ్యతిరేకం ఏమన్నా. అంటే బీసీలను ఈ దేశం వెళ్ళిపోవాలని కోరుకుంటారా? బీసీలు కూడా అవకాశాలు రావాలి, ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటారు కదా. అందరిని విశ్వాసంగా తీసుకొని పనిచేద్దాం, తప్పేముంది. రిజర్వేషన్స్ పేరు మీద రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు పోలే. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావుదే. 86-87లో మురళీధరరావు కమిషన్ వేసి ఉద్యోగాలలో 52% రిజర్వేషన్ ఇస్తామంటే ఆ కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గెలవలే, ఓడిపోయింది. స్వయంగా ఒక బీసీ చేతిలో ఎన్టీ రామారావు ఓడిపోయింది, చిత్తరంజన్ దాస్. కాబట్టి మేము
కులం పేరు మీద రాజకీయాలు చేయొద్దండి. అందరం కలిస్తే సమాజం, బీసీలు కూడా మన అన్నదమ్ములే, మన సోదరులే, మనలో భాగం, మన సమాజంలో భాగమే. వాళ్ళ దాంట్లో కూడా పేదలు ఉన్నారు, ఆదుకోవాల్సిందే. వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ వస్తలే, అవకాశాలు వస్తలు ఇవ్వాల్సిందే. మరిన్ని అవకాశాలు ఇవ్వాలా, ఇద్దాము. రాజకీయ అవకాశాల కోసం ప్రయత్నం జరగాలని చేద్దాము. దాని గురించి అయితే చట్టాలకు లోబడి, రాజ్యాంగానికి లోబడి చేయాలి. కాబట్టి దాన్ని పరిధులను చర్చించడం కోసం ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. జరిగే అవకాశం ఎంత ఉంటే అంత, ఎంత వీలైతే ఎంత ఇవ్వగలదు అంత. 42% 44%. అసలు ఈ 42% గీటరా ఎందుకు? అది మాత్రం 42% ఎందుకు? గతంలో 34% ఉండే. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ ఏమైనా బీసీల వ్యతిరేకమా? మీరు మనం ఆలోచించదాం. కేసీఆర్ బీసీల రిజర్వేషన్ తీసేసి రాజ్యం అధికారం కోల్పోవాలనుకుంటాడా? ఎవరు అనుకుంటారు? మరి కేసీఆర్ ఎందుకు అమలు చేయలేకపోయాడు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఓవర్కమ్ అయ్యి, దాంట్ని దాటి ఓవర్కమ్ అయ్యి చట్టం పెట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వస్తుంది కదా. సుప్రీంకోర్టు వస్తుంది కాబట్టి మరి దాన్ని ఓవర్కమ్ కావడం కోసం అందరం కలిసి ఆలోచించాలి కదా. నేనే ఛాంపియన్ బీసీలకు, నేనే ఛాంపియన్, బీజేపీ బీసీ కాదు, బీజేపీ ప్రెసిడెంట్ బీసీని పెట్టలేదు. ఇది రాజకీయాల వల్ల బీసీలకు న్యాయం జరగదు. నేను మళ్ళీ చెప్తాను, ఈ రాజకీయాలు వద్దు. ఆర్ కృష్ణయ్య మా పార్టీలో ఉండి ఇప్పుడు ఆయన కంటే పెద్ద బీసీ ఎవరు లేరు తెలంగాణలో. నాకు తెలిసి 40-45 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి ఆయన నిరంతరం ఆ వర్గాల కోసం పోరాటం చేస్తుండు. మంచిగా ధర్నాలు చేసిండు, మంచిగా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిండు, కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ యుద్ధాలు చేసిండు, జైలు పోయిండు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆర్ కృష్ణయ్య కంటే పెద్ద బీసీని తీసుకొస్తారు తెలంగాణలో ఎవరన్నా? అంటే బీసీల కోసం పోరాటం చేసినాడు. మరి ఆ బీసీఏ బీజేపీలో ఉన్నాడు, నువ్వు కొత్తగా చేసేది ఎందుకు? ఇంకా అందుకోసం అందరినీ కలుపుకొని అందరి ఆమోదయోగ్యంతో 42% ఎట్లా తేవాలని ఆలోచన చేద్దాం. మేము వ్యతిరేకం కాదు. బీజేపీగా బీసీ రిజర్వేషన్ మేము వ్యతిరేకం కాదు. అమలుకు సాధ్యాసాధ్యాలను మనం చర్చించుకుందాం. అన్ని పార్టీ నువ్వేం టీఆర్ఎస్ కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని మనం ప్లాన్ చేద్దాం అనేది నా అభిప్రాయం. దానికోసం మీరు బీసీలకు మేమే ఛాంపియన్లు అయ్యి బీసీల పేరు మీద ఓట్లు తెచ్చుకొని ఇక మొత్తం మేమే గెలవాలనుకుంటే, నేను వీపీ సింగ్ మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది కదా, మళ్ళీ ఎందుకు ఓడిపోయిండు? అడ్రస్ లేకుండా పోయింది. వీపీ సింగ్ పార్టీ అడ్రస్సే లేదు కదా. జనతాదళ పార్టీ అనేది 4 పార్టీలో విడిపోయింది. ఎందుకు విడిపోయింది? ఆయన బీసీలను వద్దని చెప్పి చేసిండు ఏమన్నా? అది దీన్ని బీసీల సంక్షేమాన్నో, బీసీలకు అవకాశాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి గారికి చెప్తాను. ముడిపెట్టకండి. బీసీలు మా పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, కమ్యూనిస్టులో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ ఏంటన్నటువంటి బీసీల కోసం పనిచేసినటువంటి సమాజంలో బయట ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నీకంటే నాకంటే మేధావులు, నీకంటే నాకంటే తెలివికల్లోళ్ళు, నీకంటే నాకంటే త్యాగం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఏ ఆశించకుండా, రాజకీయాలు లేకుండా బీసీ సంక్షేమం కోసం పోరాటం పనిచేస్తున్నారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా విశ్వాసంలో తీసుకోండి, తప్పేముంది అని వద్దాం. తప్పెందుకు అంటే నీళ్ళు ఎవరి పాపం? బీసీలకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకొని పోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం. విశ్వాసంగా చెప్తున్నా, కోటి పరిధిని దాటి ఇంకా ముందుకు పోవడానికి అవకాశం దొరుకుతుంది. అందరిని కలుపుకొని పోవాలా, అందరిని తీసుకుపోవాలా. కేంద్ర ప్రభుత్వం రాళ్ళేసి, బండరాళ్ళేసి బదనాం చేసే ప్రయత్నం చేయకండి అని మాత్రం నేను అప్పీల్ చేస్తున్నా. ఇఫ్ మీకు గనక బీసీల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ గురించి రాళ్ళు వేయకుండా సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దామని అప్పీల్ చేస్తున్నా. ఇది ఇష్టం ఉంటే తీసుకోండి, కష్టమైతే మీ ఇష్టం. రామచంద్రరావు బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పార్టీలో కొంత సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమా? కొంతమంది ఆశించిన వాళ్ళు ఉండొచ్చు. నాకంటే సీనియర్ రామచంద్రరావు గారు, నాకంటే ముందు నుంచి పనిచేస్తున్నాడు. పెద్ద సీనియరే కాదు, 1-2 ఇయర్స్ సీనియర్. నేను కూడా పనిచేస్తాను. నాకంటే ముందు బీజేపీలో యాక్టివ్గా ఉన్నాడు ఆయన. ఆయన తర్వాత 10 ఏళ్ళకి నేను బీజేపీలో యాక్టివ్ అయినా. మధ్య నా సొంత పనులు చేసుకున్నా, అది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, రామచంద్రరావు గారు మా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. మా అందరికీ. కొంతమంది ఆశించిన వాళ్ళకి కొంత నారాజు ఉంటే ఉండిండొచ్చు, కొంత అసంతృప్తి ఉంటే ఉండిండొచ్చు. బట్ అవన్నీ కూడా సిద్ధాంతం ముందు చాలా చిన్న పదవులు. మనం ఈ లక్ష్య సాధన అంటే బీజేపీ సిద్ధాంతం కోసం మనం పని ఎప్పుడు మొదలుపెట్టినాం? బీజేపీ 2 సీట్లు ఉన్న కంటే ముందు మొదలుపెట్టినాం పని. మేము మాలాంటి వాళ్ళు, రామచంద్రరావు గారు కూడా అంతే. నేనైనా, రామచంద్రరావు అయినా, మురళీధరరావు అయినా, మా ప్రేమేందర్ రెడ్డి అయినా, ధర్మారావు గారు అయినా, అందరూ కూడా, ఇంద్రసేన రెడ్డి గారైనా పోరాటాలలో పని 2 సీట్లు, 1 సీట్ అసలు పార్టీకి అడ్రస్ లేని రోజులలో పని మొదలుపెట్టినాం. మా ప్రయాణం మొదలైంది కదా ఈ సిద్ధాంతంతో. ఇంకా బీజేపీ అధికారంలోకి వస్తుంది, మోడీ ప్రధానమంత్రి కలగన్నాం ఆ రోజున. బట్ పని చేస్తూనే ఉన్నాం కదా, ఆ రోజు నుంచి పని చేస్తున్నాం కదా. మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ కాకుండా ఉంటే ఎట్లా? రామచంద్రరావుకి ఆపర్చునిటీ రావాలి కదా, రాకుంటుంటే ఎట్లా? రామచంద్రరావుకి ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయం, శక్తి ఉందా లేదా అంటే పార్టీలో ప్రెసిడెంట్ ఒక్కడే శక్తివంతుడా? చాలామంది ఉంటారు కదా, అందరూ కలిసి పనిచేస్తే పార్టీ. అదే ఇంకోటి, పార్టీ ప్రెసిడెంట్ సర్వాధికారి కాదు కదా. ఆల్ ఇండియా పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నాయి, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, చాలా ఉన్నాయి. కాబట్టి కొద్దిమందికి అసంతృప్తి ఉంటే ఉంటుంది. అందులో 1-2 డిఫర్ అవుతారేమో, కానీ అందరూ కూడా
కలిసి ఉంటారు, కలిసి పనిచేస్తారు. కొన్ని సమస్యలకు కాలం కూడా సమాధానం చెప్తుంది. ఇప్పుడే దాని సమాధానం వెతుక్కోవడం కూడా వేస్ట్. అందరం కలిసి పనిచేస్తారు. ఇప్పుడు ఈ ప్రయాణం మొదలైనప్పుడు ఈ పదవులే చిన్నవి, చాలా చిన్నవి. ప్రెసిడెంట్, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పదవి చిన్నది అంటున్నా నేను. అందుకోసం చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తా. మనం కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు చాలామంది పనిచేశారు. ఇప్పుడు మీరు చరిత్రలో దురదృష్టం ఏంటంటే త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఈరోజు చరిత్రలో అడుగుతారు కానీ తెలుసా? నేను ఈ మధ్య అడిగిన అక్కడ గేట్ కాడ, మా గేట్ కాడ బీడి జట్టి పేరున్నారా అని అడిగిన. బస్సప్ప దాసప్ప జట్టి పేరున్నారా అని అడిగినాను చాలా మంది. అంత రాజకీయ నాయకులే, రాజకీయాలు ఉన్నవాళ్ళే కదా. బయట సమాజంలో బయట అడగలేదు, తెలియదు ఎవరికి. 90% చెప్పలే. రాజేంద్ర గారు చెప్తుంటే మీరు చెప్పకండి అని చెప్పని అన్నాను. చెప్పలే. 99% మంది చెప్పలే. ఈరోజు మీకు ఫలానా జాకీర్ హుస్సేన్ అని ఒక ఆయన ఉండే, ఆయన పేరు తెలుసా అని అడిగారు అనుకోండి, చెప్తారు ఎవరన్నా? పేరు చెప్పండి. ఆయన భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిండు. ఇప్పుడు వివి గిరి భారత రాష్ట్రపతి పనిచేసిండు. వివి గిరి ఎవరు అని అడిగితే చెప్తారా? అందుకోసం కాలం ముందుకు పోతున్నప్పుడు చాలా చిన్నవి ఇవన్నీ. నేను కిషన్ రెడ్డి గారు ఒకసారి జోక్ గారు, కిషన్ రెడ్డి గారు మరింత రావాలని కోరుకుంటాం కదా, అండ్ నాకు ఇది కాదు అది కాదు అని అంటున్నప్పుడు నేను చెప్పిన కిషన్ రెడ్డి గారు మంచి మరి అట్లా గౌరవంగానే, సార్ మీరు ముందుకు ఎదగాలి సార్, అవకాశాలు అందరికీ రావు. మీరు అవకాశాలు వస్తున్నప్పుడు, మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తున్నప్పుడు ఇక్కడ ఆగుదాము, సంతృప్తి ఉండొద్దు సార్ మనకు. మీరు ఎగ్జాంపుల్ చెప్పిన మీ అంబర్పేట కాన్స్టిట్యూన్సీ లేదు, హిమాయత్ కాన్స్టిట్యూన్సీ 70 ఎవరు ఎమ్మెల్యే సార్, 72 ఎవరు ఎమ్మెల్యే తెలియదు. 2050లో కిషన్ రెడ్డి కూడా తెలియదు. కాబట్టి మీకు అవకాశం వచ్చింది సార్, మీరు ఈ దేశం కోసం పనిచేయాలి. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్తున్న విషయం. అవకాశాలు వచ్చినాయి, కిషన్ రెడ్డి గారు మినిస్టర్ అయ్యాడు, ఇంకా అవకాశాలు వచ్చినందుకు ఇంకా అవుతాడు. కాబట్టి ఎంతో కొంత సమాజం కోసం మనం చేస్తున్న పనులు మనం వదిలిపెట్టిపోవాలి. కొంత జనరేషన్స్ తమ తరం ముందు కనపడితే కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఐడియల్గా ఆదర్శంగా కనపడరు అనుకోండి, వచ్చే బీజేపీ తరం ఆయన ఫాలో అవుతుంది కదా. ఇప్పుడు ఒకరు ఆదర్శంగా, ఇప్పుడు మేము శ్యాంప్రసాద్ ముఖర్జీ బొమ్మ పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకుంటాం? శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ బొమ్మ పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకుంటాం? వాజ్పేయి గారు లేరు, ఇప్పుడు బొమ్మ పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు ఒక ఆదర్శ రాజకీయాలను ఎస్టాబ్లిష్ చేసిపోయారు కాబట్టి ఆ ఆదర్శంలో మేము ముందుకు పోతున్నప్పుడు అట్లా మన వాళ్ళు కూడా కొంతమందికి అవకాశం వస్తారు. వాజ్పేయి లాగా అందరికీ, అద్వానీ గారికి అవకాశం రాలే, మురళీ మనోజ్ గారికి అవకాశం, ఆయనకంటే ఎక్కువ త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అవకాశం రాలేదు అనేది ఒక పాయింట్ అయితే, వచ్చిన వాళ్ళు సమాజాన్ని కొంత మార్చేటువంటి క్రమంలో ఉండాలి. ఇదే కిషన్ రెడ్డి గారు జనరల్గా చర్చలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నప్పుడు అదే పని చేశాడు కిషన్ రెడ్డి గారు. ఎంతో కొంత ఆదర్శంగా నిలబడ్డాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున పెద్ద ఒక గౌరవప్రదమైన రాజకీయ నాయకుల పేర్లు తీస్తే ఈయన అగ్రెసివ్గా ఉంటాడు, కొట్లాడు, పాలిటిక్స్లో విమర్శించుకుంటారు. కానీ ఒక గౌరవప్రదమైన వ్యక్తి, ఒక గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు అని మీరు పేర్లు కనుక తీస్తే కిషన్ రెడ్డి గారు ముందు వరుసలు రాడా? ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు కదా సార్. పార్టీకి సంబంధించి బీజేపీకి తెలంగాణ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి అయినా గౌరవప్రదంగా కిషన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన వ్యక్తి, అరే మంచి వ్యక్తి, పేరు ఉందా లేదా సొసైటీలో? ఈ ఆదర్శాలను నెలకొల్పితే భావితరాలు ఫాలో అవుతాయి కదా. పార్టీకి సంబంధించి వివిధ పార్టీల నుంచి మీ పార్టీలోకి వచ్చారు, గెలిచారు, కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కడో మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మంచిగా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకటి దాంట్లోనే డిస్ప్యూట్ పెట్టట్లే, వాళ్ళకి ఎక్కువ అప్పుడు మాకు తెలుసు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం, మాకెందుకు ఇవ్వలేదు, మేమే కొట్లాడుతుంటాం. కిషన్ రెడ్డి గారు పెద్ద నాయకులు సార్, వాళ్ళే కొత్తగా వచ్చారు, బొమ్మలు పట్టించుకోరా, మేము 40 years అంటుంటాం, మేము కూడా 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం. ఇష్యూ అది కాదు, కొత్త పాత కాదు. మేము చాలా స్పష్టంగా, బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. నిన్న వచ్చిన వాళ్ళు కూడా కొత్త పాత వాళ్ళే, ఈరోజు వచ్చిన వాళ్ళు రేపటికి పాత వాళ్ళు అయిపోతారు. అది ఇష్యూయే కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి, ఎవరి యొక్క కెపాసిటీని బట్టి అందరం కూడా లక్ష్యం ఒకటే కదా. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగానో, అఖండ భారతంగానో, లేకపోతే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో నిలబెట్టాలని లక్ష్యం అంత పెద్దది ఉన్నప్పుడు ఈ పదవులు ఇంత చిన్నది. అసంతృప్తి, ఇదేనికి అసంతృప్తి ఉండాలి. బీజేపీకి వచ్చినప్పుడు లక్ష్యం డిసైడ్ చేసుకొని రా. ఎవరైనా సరే, నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను కొత్తగా వచ్చే వాళ్ళకి, మీరు పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీటి కోసం వస్తే ప్లీజ్ దయచేసి బీజేపీకి రాకండి, దయచేసి రాకండి. మీరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఇది కూడా వస్తాయి, నేను రావంటలేను. ఎమ్మెల్యే పదవులకు ఇవ్వకూడదు అంటలేను నేను, ఇవి కూడా వస్తాయి. కానీ అవి మాత్రమే అనుకొని బీజేపీలో మాత్రం రాకండి. పని చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయి, కార్పొరేషన్ల చైర్మన్లు వస్తారు, ఇంకోటి ఏమన్నా రావచ్చు వాళ్ళకి. కానీ అవి మాత్రం వస్తాయి అనుకొని బీజేపీలో రాకండి. బీజేపీకి సిద్ధాంతాన్ని నమ్మి పనిచేయడం కోసం రండి. మీకు అవకాశాలు నిన్న 30 ఏళ్ల కింద పనిచేసిన వాళ్ళకి ఏ అవకాశం ఉంటుందో 3 రోజుల కింద వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. తేడా ఏమి ఉండదు, లేదు కూడా, ఉండదు కూడా. అయితే అడ్జస్ట్మెంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది? తెల్లారి పొద్దుగాల అడ్జస్ట్ అయిపోతారా?
అయిపోతారా? కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత షీ విల్ అంటారు డిసైడ్ రూల్ చేస్తుంది. రూల్ చేస్తుంది ఇంట్లో. సహజం, ఏం కూర ఉండాలని కూడా తనే డిసైడ్ చేస్తుంది కదా. ఇది భారతీయ సాంప్రదాయంలో చాలా గొప్ప సాంప్రదాయం. మనం ఇది మళ్ళీ ఫెమినిస్ట్ ఒప్పుకోరు, ఆమె వచ్చుడేది ఒప్పుకోకపోవచ్చు, కానీ నియంత్రిస్తుంది కదా. ఎట్లనే ఈ కూర ఇంట్లో ఏముండాలి, ఏముండాలి కూడా షీ విల్ డిసైడ్, ఆమెనే డిసైడ్ చేస్తుంది. కాబట్టి అది వచ్చిన కొత్తలో 4 రోజులు బాలారిష్టాలు అంటాం, కొత్తగా వచ్చినటువంటి అంతే తప్పిస్తే అంతకంటే వేరే ఏం లేదు. అందరూ కలిసిపోతారు. లక్ష్యం డిసైడ్ అయినప్పుడు మిగతా చాలా చిన్నవి ఇవన్నీ. గ్రేటర్ హైదరాబాద్లో మీకు ఒకే ఎమ్మెల్యే ఉన్నారు, రాజాసింగ్. రాజాసింగ్ ఎపిసోడ్ ఎక్కడ తొందరపాటుగా జరిగిందా, ఆయన మిస్టేక్ ఉందా, పార్టీ ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదా? నేను రాజాసింగ్ మిస్టేక్ అంటే మిస్టేకే ఓ రకంగా. నేను ఏమనుకుంటా అంటే పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యేలు, 4 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాటి క్రమశిక్షణ అంతే అవసరం. ఎక్కడ చెప్పాలని అక్కడ చెప్పాలి. రాజాసింగ్ లాంటి వాళ్ళకు నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజాసింగ్ డైరెక్ట్గా అమిత్ షాకి చెప్పుకోగలుగుతాడు అన్ని విషయాలు. రాజాసింగ్ గారికి అవసరమైతే ప్రధానమంత్రి డైరెక్ట్గా చెప్పుకోగలుగుతాడు. అంత చెప్పుకోవాలి వ్యక్తి ఇక్కడ వచ్చి టీవీ ముందు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా అసంతృప్తి ఉందనుకుందాం, ప్రెసిడెంట్ మీద అసంతృప్తి, ప్రెసిడెంట్ నియామకంలో అసంతృప్తి ఉంటే మీరు చెప్పండి. ఢిల్లీలో అమిత్ షాకి పోయి చెప్పొచ్చు, మీరు బాటంగా చెప్పొచ్చు. రామచంద్రరావు మార్చండి అని కూడా చెప్పొచ్చు, తప్పు కూడా ఏం లేదు. వెంటనే మార్చండి అని చెప్పొచ్చు. అది చెప్పడానికి ఏం ప్రాబ్లం, కానీ టీవీ దగ్గరకు వచ్చి చెప్పొద్దు, ప్రజల మధ్యలో చెప్పొద్దు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే మనం బీజేపీ సిద్ధాంతం కూడా ఉంది. మళ్ళీ బీజేపీ సిద్ధాంతంలో నాకు చాలామందికి ఈ మధ్యలో నేను చూస్తుంటే బీజేపీ జై శ్రీరామ్ అనగానే బీజేపీ అనుకుంటారు. కాదు, బీజేపీకి ఒక సైద్ధాంతికమైన విధానం ఉంది. ముస్లింలకు వ్యతిరేకం, హిందువుల కోసం పనిచేస్తుంది బీజేపీ కాదు. అది తప్పు. ఆ అభిప్రాయంతో కనుక ఉంటే రాజాసింగ్ కూడా పూర్తిగా అర్థమైందో లేదో నాకు తెలియదు. హిందువులకు కూడా పనిచేస్తుంది, మిగతా వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంది. మిగతా పార్టీలు హిందువులకు తప్ప అందరికీ పనిచేస్తున్నాయి, మనం అందరికీ పనిచేస్తాం. నిజమైన సెక్యులర్వాదిలో మనం హిందువులకు అన్యాయం చేస్తే మనం కొట్లాడతాం. అట్లా అని చెప్పి ముస్లింలకు అన్యాయం చేయం, క్రిస్టియన్లకు కూడా అన్యాయం చేయం. క్రిస్టియన్లకు ముస్లింలకు అన్యాయం జరిగితే మాత్రమే కొట్లాడే పొలిటికల్ పార్టీస్ అని మేము నమ్మం. అంత మాత్రం మన హిందువుల పార్టీ మాత్రమే కాదు, హిందువుల కోసం ఆ మాత్రం హిందువులకు అన్యాయం జరిగితే కొట్లాడే పార్టీ మనది ఒకటే. దాంట్లో అదే డౌట్ లేదు. మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా. హిందువులకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి, బీజేపీ ఒకటే కొట్లాడుతుంది హిందువుల తరఫున. అట్లా అని చెప్పి బీజేపీ క్రిస్టియన్ల ముస్లింలకు వ్యతిరేకం కాదు. వాళ్ళు మాత్రం వీళ్ళకి అన్యాయం జరిగితే కొట్లాడతారు, కానీ హిందువులకు అన్యాయం అయితే కొట్లాడతలేరు. ఇది ప్రజలకు అర్థమైంది. కాబట్టి మమ్మల్ని హిందూ పార్టీకి ముద్రేయకండి. ఇది భారతీయ పార్టీ, అందుట్లో అన్ని మతాలు ఉన్నాయి. ఇది అర్థం కాకుండా ప్రతిసారి హిందువులంకే లడ్నా బి హే, ముసల్మాన్లకు దక్కన ఏదైనా, ముసల్మాన్లను కూడా కొట్టొద్దు, క్రిస్టియన్లను కూడా అన్యాయం చేయొద్దు. ఇది అంత భారతీయులు అనుకున్నప్పుడు మోహన్జీ భగవతే చెప్పాడు కదా, సంఘమే మాకు సిద్ధాంతం కోయాలి గైడ్ చేసేది ఉంటే. మోహన్జీ భగవత్ ఇప్పుడు 140 కోట్ల మంది హిందువులు అన్నాడు, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు అన్నాడు. ఆరాధన పద్ధతి మస్తు ఉంటుంది. అసలు దేవుణ్ణి నమ్మనోడు చాలా మంది వాళ్ళు హిందువులు కదా, అసలు దేవుని నమ్మమంటూ లేరా, బౌద్ధులు లేరా? అందుకోసమనే అయితే ఈ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటారు. అర్హత అర్థం చేసుకునే దాంట్లో కొన్నిసార్లు ఇది ఉంటుంది, కొన్నిసార్లు ప్రెసిడెంట్ ఎందుకు పెట్టారు అనే దానికి ఎత్తుగడలో భాగంగా ఉంటుంది కదా. కేంద్ర పార్టీని అర్థం చేసుకోవాలి. కేంద్ర పార్టీ ఏం అసలు అంటే ఇంకా నీకు తెలివి ఉంది ఈ రాష్ట్రంలో, ఇంకా ఒక్కనే తెలియకల్లోడివి కేంద్ర పార్టీకి, లేకపోతే అమిత్ షాకో అక్కడ ఉన్నటువంటి నడ్డా గారికో లేకపోతే ఇంకెవరైనా డిసైడ్ చేసేటువంటి జనరల్ స్టేట్లో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకేమన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తెలివి లేకుండా నేను తీసుకుంటారు అనుకుంటావా? వాళ్ళకు కూడా కొద్ది గొప్ప, నీ ఒక్క రాష్ట్రం వచ్చి నువ్వు చూస్తుంది ఒక్క రాష్ట్రాన్ని, వాళ్ళు చూస్తుంది 20 రాష్ట్రాలను చూస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఉండే సమస్యలు వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళు ఒక్క రాష్ట్రాన్ని చూస్తలేరు కదా. కాబట్టి ఆయా రాష్ట్రాల సమస్యలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు రామచంద్రరావు గారిని. దాన్ని నువ్వు గౌరవించాలి. నీ ప్రొటెస్ట్ ఉంటే లోపల చెప్పు, ఇప్పుడు నీ సమస్య పరిష్కారం ఏందో కూడా చెప్తారు, చెప్పాలని కూడా కోరుకుంటాం మనం కూడా. రాజాసింగ్ అందుకోసమే రాజాసింగ్ అది తొందరపాటుతనం, ఆవేశం పాలు ఎక్కువైనటువంటిది, అసహనంతో కూడా ఒక్కోసారి ఉంటాడు. కొన్నిసార్లు ఆయనకు ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ అంటే భాష విషయంలో, లేకపోతే ఆయన అసెంబ్లీలో అడ్రస్ చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఆయనకు. వాటిల్లో కాంప్లెక్సిటీస్లో కొంత అడ్జస్ట్ అయితే కాలేకపోతున్నాడు. అసెంబ్లీకి ఒక్కడ గెలిచినప్పుడు, అసెంబ్లీని ప్రజెంట్ చేసేటప్పుడు చాలామంది నా మీద కూడా కంప్లైంట్ చేసినప్పుడు, గీన కిషన్ రెడ్డి గారు అన్నప్పుడు అసెంబ్లీకి వచ్చేది నాకు సపోర్ట్ చేస్తలేడు, నాకు సహకరిస్తలేడు కూడా కంప్లైంట్ చేసిండు. ఢిల్లీకి అమిత్ షాకి లెటర్ రాసిండు, లక్ష్మణ్ గారు చెప్పారు నాకు ఆ విషయం. ఎందుకంటే ఆ అసహనం ముద్ద ఆయనకు, అంటే కొంత ఓపిక ఉండాలి కొంత. అసలు ఇంకోటి మన రామచంద్ర గారు మనకు మంచి మాట చెప్పాడు, పేషెన్స్ అండ్ సైలెన్స్ పాలిటిక్స్లో చాలా అవసరం అండి. ఆ రెండు ఆయన పోగొట్టుకున్నాడు, పేషెన్స్ లేదు, సైలెన్స్ లేదు.
ఈ రెండు ఉంటే రాజేసి ఇంకా సమస్య రాదు. ఆయనకు మిగతా సిద్ధాంతం పట్ల లేకపోతే బీజేపీ అంటారు బీజేపీకి లెవెల్లో ఉండడం కోసం కమిట్మెంట్ పట్ల ప్రశ్న లేదు, కానీ ఈ రెండు మూల సిద్ధాంతాలు ఉంటాయి కదా రాజకీయాలలో, అవును, పేషెన్స్ అండ్ సైలెన్స్, ఈ రెండు లేవు కాబట్టి ఆయనకి ఇబ్బంది వచ్చిందని అనుకుంటున్నాను క్లియర్గా. ప్రకాష్ రెడ్డి గారు చివరిగా, ప్రకాష్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, పొలిటికల్ ఏమంటూ ఏదైనా ఉందా? పొలిటికల్ ఏం చాలా కరెక్టు. ముందు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కానీ ఎప్పటికీ ఉండాలని కోరుకునే దాంట్లో మొదటిది అంశం. రెండోది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటా. మూడోది సమాజంలో మార్పు కోసం అయితే సైద్ధాంతికమైన మార్పు కోసం సంక్షేమ పథకాలు ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఇవన్నీ కూడా ఏ పార్టీ వచ్చిన రోడ్లు వేస్తారు సినిమా నరసింహారావు గారు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఇప్పుడు బడ్జెట్ అనేది 40 లక్షల కోట్ల బడ్జెట్, కేంద్రంలో 50 లక్షల కోట్ల బడ్జెట్. బీజేపీ ఉన్న అదే బడ్జెట్ కొంచెం పెరుగుతుండొచ్చు, అవినీతి జరగకపోవచ్చు. బీజేపీ లేకున్నా అదే బడ్జెట్, రైళ్లు పడుతుంటాయి. రైళ్లు నరేంద్ర మోడీ వచ్చినాక రైళ్లు రాలే, నరేంద్ర మోడీ వచ్చినాక విమానాలు రాలే. బ్రిటిష్ వాళ్ళు కూడా వేసినారు, ఇక్కడ తెలంగాణ నిజాం కూడా వేసినాడు. ఇవి సీక్వెన్స్ జరుగుతుంటాయి. వీటి గురించి బీజేపీలో నేను పని చేయట్లేదు, వాటి కోసం అయితే నేను పని చేయట్లే, 5 రూపాయలకి ఫ్రీ బియ్యం కోసం అయితే నేను పని చేయట్లే. ఈ దేశాన్ని ఒక సమగ్రంగా ఉంచడం కోసం నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ దేశంలో ఏ సంస్కృతిని అయితే, ఏ ఫిలాసఫీని అయితే, లేకపోతే ఏ జీవన పద్ధతిని అయితే, మూడే చెప్తున్నా, జీవన పద్ధతిని కూడా, దిస్ లైఫ్ స్టైల్ ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆచరించాల్సిన రోజు వస్తుంది. ప్రపంచం ఆచరించకపోతే ప్రపంచమే నాశనం అవుతుందని నేను అంటున్నా. ఒక రకంగా అది ఎక్స్ట్రీమ్ వర్డ్ అయింది వచ్చాక. ఈ జీవన విధానం అంటే నీకు అవసరమైనంత తిను, అవసరమైనంత బట్ట కట్టుకో, అవసరమైనంతనే అంటే ఎంజాయ్, సమాధి ఈ భూమి మీద ఎంజాయ్. నీకు విలాసవంతమైన జీవితం, విలాసాల కోసం ప్రకృతిని వాడుకోవడం, ఇది దీన్ దయాల్జీ ఫిలాసఫీ. ఇది ఎక్స్‌ప్లాయిటింగ్ ద నేచర్ ఈజ్ ఎ క్రైమ్ అండ్ మిల్కింగ్ ద నేచర్ ఈజ్ యువర్ రైట్ అని దీన్ దయాల్జీ చెప్పిన ఫిలాసఫీ. ఆ సిద్ధాంతం ఏదో ప్రపంచానికి అవసరం. మన ఎన్విరాన్మెంట్ రోజు అనుభవిస్తున్నాం కదా, అవసరం లేకుండా ఏసీలు వేసుకుంటాం, అవసరం అంటే చిన్న విషయమే కావచ్చు. సమాజం మారాలని, మారిన సమాజం ప్రపంచాన్ని కూడా మార్చాలని, ఇది మానవాళికి ఉపయోగపడుతుందని, మానవాళి మనుగడకు ఈ యొక్క భారతీయ జీవన విధానమే మూలమవుతుంది. దీంట్లోంచే మానవ మనుగడ సాధ్యమవుతుంది, ఇంకేదాంతో సాధ్యం కాదు. అది మార్క్సిస్ట్ ఫిలాసఫీతో కాదు. మిగతా ఏవైతే ఆరాధన పద్ధతులు పక్కన పెట్టండి. జీసస్ క్రీస్తుని పూజిస్తామా, లేకపోతే ఇస్లాంను మహమ్మద్ అల్లాను పూజిస్తామా అనేది పక్కన పెట్టండి, ఎవరన్నా పూజించుకోవచ్చు. కానీ ఆ జీవన విధానాలు అయితే ఉన్నాయో అక్కడ యూరోపియన్ జీవన విధానాలు కావచ్చు, అమెరికా జీవన విధానాలు కావచ్చు, ప్రపంచంలో ఇంకా చైనా జీవన విధానం కావచ్చు, అన్నిట్లో ది బెస్ట్. అండ్ ఇది ఒక్కటే సమస్యలు, ప్రపంచం మానవాళి సమస్యలకు ఇది ఒక్కటే పరిష్కారం చూపిస్తుంది. ఇది రాబోయే తరాల్లో కూడా బతికించడం కోసం నేను పనిచేస్తున్నాను. ఈ సిద్ధాంతాన్ని బతికితే ఇంకా ముందుకు పోతుంది, ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి అది బతికించడం కోసం నేను ఇంకా పనిచేస్తా. నాకు వేరే ఆశలు లేవు. ఈ క్రమంలో నాకు ఏమొచ్చినా అది ఒక బాధ్యతగా తీసుకుంటా, పనిచేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మొత్తానికి బీజేపీ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో మరింత బలోపేతం అవుతుంది అంటున్నారు ప్రకాష్ రెడ్డి.